నేను ఇవాళ ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. మళ్ళా నీకు నిజంగానే కనుక ఒక మనసు ఉండేది ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నువ్వు భువనగిరి లోపల పోటీ చేసినటువంటి బూర నరసయ్య గౌడ్ గారికి ప్రచారం నిర్వహించకపోయినా పర్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రచారం ఎట్లా నిర్వహించినావు? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వు అక్కడ ప్రచారం చేయకపోయినా బీసీ అభ్యర్థికి నష్టమే లేదు, కానీ ఒక బీసీ అభ్యర్థి అక్కడ పోటీలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఒక రెడ్డి సామాజిక వర్గానికి నువ్వు ప్రచారం చేసి గెలిపిస్తే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఓడిపోయాడు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు బీసీ అభ్యర్థికి న్యాయం చేసినట్ట, ద్రోహం చేసినట్ట? ఈ విషయం వాస్తవం కాదు. నేను ఈ విషయాలు మాట్లాడితే ఏంటంటే మనము కంటైనట్టు లేకపోతే నా మీద రాలేస్తా. నువ్వు మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు. అంటే నువ్వు మాట్లాడడానికి ఏంటంటే నేను తెలుస్తుంది కదా, నేను ఇప్పుడు చిత్తశుద్ధి ఉందా లేదా అని నా మాటల్లో మాట్లాడుతుంటే నేను ఆయన మీద బురద వెళ్తున్నాను, ఇంకే రకంగా నేను ప్రచారం చేస్తుంటే ఆ చుట్టూ ఏదంటే ఒక కోటరీ తయారు చేసుకున్నాడు. ఎప్పటికీ ఆ సోషల్ మీడియా లోపల ఏదంటే దాదాపుగా 50-60 మంది ఉంటారు కావచ్చు, వాళ్ళ పనే ఉండదు, ఇవే ప్రచారం చేసుకున్నాడు. అంటే చెడు తొందరగా వ్యాపిస్తున్నట్టు కదా, ఆ చెడును ఏంటంటే తనకు అనుకూలంగా చేసుకుని తొందరగా వ్యాపించే సిస్టమ్ ఆయన దగ్గర ఉన్నది.